435 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. 1950లో హైదరాబాద్ సికింద్రాబాద్ కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. 1955 హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంతో రెండు విలీనమయ్యాయి. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ గా మారింది. ఆ సమయంలో 172 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. 2007లో గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటైంది. గ్రేటర్ విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. టీక్యూర్ వరకు విస్తరించిన నగర విస్తీర్ణం 2053 చదరపు కిలోమీటర్లకు చేరింది. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మేలైన సదుపాయాలు కల్పించాలని పరిపాలనను 3 కార్పొరేషన్లుగా వికేంద్రీకరించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా విభజించారు. ఇక ఎంసీహెచ్ నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్లుగా, స్పెషల్ ఆఫీసర్లుగా పనిచేసిన వారిలో సి అర్జున్ రావు నుంచి సోమేష్ కుమార్ వరకు పలువురు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులున్నారు. నగర చరిత్రలో పాలక మండళ్లు లేని స్పెషల్ ఆఫీసర్ల పాలన ఎంతో కాలం కొనసాగింది. 1971 నుంచి 1988, 96 నుంచి 2001 వరకు, 2007 నుంచి 2009, ఆ తర్వాత కొంతకాలం స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగింది. కమిషనర్లే స్పెషల్ ఆఫీసర్లుగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఇక పాలక మండలి లేని సమయంలో స్పెషల్ ఆఫీసర్ గా పనిచేసే వారే పాలక మండలి పనులు చేపడతారు. తగిన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వం తాను అనుకున్న పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. 2014లో స్పెషల్ ఆఫీసర్ గా నియమితులైన అప్పటి కమిషనర్ సోమేష్ కుమార్ ₹5 భోజనం వంటి పథకం ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ఏర్పాటైన తర్వాత డాక్టర్ సివిఎస్కే శర్మ, ఎస్పీ సింగ్ కమిషనర్లుగా, స్పెషల్ ఆఫీసర్లుగా పనిచేశారు.